మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి వయసుకు ముందే గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వయసుకు ముందే మనకి ఎక్కువగా వైట్ హెయిర్ వస్తుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేసినా కానీ, సరైన డైట్ని తీసుకోకపోయినా కానీ, లేదంటే మన స్కాల్ప్ని ఇంకా మన హెయిర్ని సరిగ్గా ప్రాపర్గా కేర్ తీసుకోకపోయినా కానీ ఇలాంటి వైట్ హెయిర్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఈ వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం ఫస్ట్ నుంచే మనం ఇంటర్నల్గా అంటే మన లోపల నుంచి కూడా మన ఫుడ్ పైన చాలా ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేషన్ ఉంచుకోవాలి. అంటే మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం ఎక్స్టర్నల్గా కూడా మన హెయిర్ని కేర్ తీసుకోవాలి. అయితే ఎప్పుడైతే మన హెయిర్ పైన మనం మార్కెట్స్లో లభించే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేసినా కానీ మనకి గ్రే హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. మార్కెట్లో మనం అప్లై చేసే షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వీటన్నిటి నుంచి కూడా మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే న్యాచురల్గా మనం ఇంట్లోనే లభించే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఈ వైట్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలాగో తెలుసుకుందాం. రెమెడీ ఫర్ వైట్ హెయిర్. ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఆమ్లా పౌడర్, కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ లేనట్లయితే మీరు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సింది విటమిన్ ఈ క్యాప్స్యూల్స్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని స్క్వీజ్ చేసి ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ 3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని మీరు హీటింగ్ ప్యాన్లోకి తీసుకొని ఒక 1 to 2 minutes వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు మీ హెయిర్ ఆయిలింగ్ చేసుకునే టైంలో ఈ ఆయిల్ని యూస్ చేసినట్లయితే మీ వైట్ హెయిర్ అనేవి తొందరగా క్యూర్ అవడంలో హెల్ప్ అవుతుంది. మీ ఇందులో మనం ఆమ్లా పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఆమ్లా పౌడర్ మీ వైట్ హెయిర్ని తొందరగా బ్లాక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యూస్ చేసాం కాబట్టి అది మీ హెయిర్ని రాలకుండా ఆపుతుంది. ఇందులో ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల అది మీ స్కాల్ప్ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ని, ఇన్ఫ్లమేషన్స్ని, ఇంకా ఇచ్చింగ్నెస్ని, ఇంకా డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. అందువల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల అది మీ హెయిర్ని రాలకుండా ఆపుతుంది అండ్ మీ హెయిర్కి మంచి కండిషనర్ని ఇస్తుంది అండ్ మీ హెయిర్ని స్మూత్గా, ఇంకా స్ట్రైట్గా, ఇంకా సిల్కీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆయిల్ని మీరు ఎవ్రీడే ఆయిల్ చేసుకున్నప్పుడల్లా యూస్ చేయొచ్చు. ఈ ఆయిల్ని కనుక మీరు రెగ్యులర్గా అప్లై చేసినట్లయితే మీ వైట్ హెయిర్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా బ్లాక్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సింది ఫస్ట్ మెహందీ పౌడర్, కాఫీ పౌడర్, పెరుగు, ఆమ్లా పౌడర్. ఈ విధంగా మనం ఆమ్లా పౌడర్ని బ్లాక్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కావాల్సింది ఇండిగో పౌడర్ అండ్ టీ డికాషన్, లవంగాలు. ఈ లవంగాల్ని మీరు టీ డికాషన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2 వేసుకొని మీరు టీ డికాషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో మెహందీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆమ్లా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టీ డికాషన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మెహందీని యాడ్ చేసాం కాబట్టి మెహందీ అనేది మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఇండిగో పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి ఇండిగో పౌడర్ మీ వైట్ హెయిర్ని పోగొట్టడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
కాఫీ పౌడర్ అనేది మీ హెయిర్కి మంచి కండిషనర్ ఇంకా డాండ్రఫ్ రిమూవల్కి పనిచేస్తుంది. ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగులో ఉన్న నరిష్మెంట్స్ మీ హెయిర్ని రాలకుండా కాపాడుతుంది. ఇది మీ హెయిర్కి బాగా మాయిశ్చర్ చేస్తుంది. టీ డికాషన్ని యాడ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది మీ వైట్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. టీ డికాషన్ అనేది మీ వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఆమ్లా పౌడర్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్. ఇది మీ వైట్ హెయిర్ని రూట్స్ నుంచి రిమూవ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు బాగా స్కాల్ప్కి అప్లై చేసినట్లయితే మీ హెయిర్ రూట్స్ నుంచి కూడా బ్లాక్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీ వైట్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీరు నైట్ అంతా వదిలేయాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్యాక్ని మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మీ హెయిర్ని డ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం కోసం మీరు మైల్డ్ షాంపూ కానీ లేదంటే ఏదైనా హెర్బల్ షాంపూని యూస్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని మీరు వీక్లీ 2 times చేయాలి. ఈ ప్యాక్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవునట్లయితే మీ వైట్ హెయిర్ అనేది పోతుంది అండ్ మీ బ్లాక్ హెయిర్ గ్రో అవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ప్యాక్ని మీరు డెఫినెట్గా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. దానివల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ లభిస్తాయి. ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సింది ఆమ్లా పౌడర్, టీ పౌడర్, కలౌంజీ. ఇప్పుడు ఒక క్లీన్ కంటైనర్ తీసుకోవాలి. అందులో ఈ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఆమ్లా పౌడర్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆమ్లా పౌడర్ మీ హెయిర్కి న్యాచురల్ డైయింగ్ ఏజెంట్ లాగా బాగా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మీ గ్రే హెయిర్ అనేది అంటే వైట్ హెయిర్ అనేది ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ అనేవి రిమూవ్ అయిపోతాయి అండ్ మీ హెయిర్ అనేది బ్లాక్గా అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆమ్లా పౌడర్లో ఉన్న ప్రాపర్టీస్ మీ హెయిర్ని న్యాచురల్గా బ్లాక్గా చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇందులో ఒక 2 teaspoons కలౌంజీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 teaspoons టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. కలౌంజీ ఇంకా టీ పొడిని యాడ్ చేయడం వల్ల మీ గ్రే హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి బాగా పనిచేస్తాయి. ఇందులో ఉన్న న్యాచురల్ బ్లాక్నింగ్ ఏజెంట్స్ మీ హెయిర్ని వైట్ హెయిర్ని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లోకి తీసుకున్న తర్వాత బాగా బ్లాక్గా అయ్యేంత వరకు దీన్ని మీరు ఈ పౌడర్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా హీటింగ్ ప్యాన్లో మీరు బ్లాక్గా అయ్యేంత వరకు ఈ పౌడర్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ మీకు ఇన్స్టెంట్గా డై చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్ని మీరు మీ హెయిర్కి మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్ని మీరు హెయిర్ డ్రై అయ్యేంత వరకు అంటే ఈ మాస్క్ అంతా మీ హెయిర్ పైన డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 hour వరకు ఉంచుకుంటే మీ హెయిర్ మీద ఈ ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది. తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు హెయిర్ వాష్ చేయడానికి షాంపూ ఏదైనా మైల్డ్ షాంపూని ఉపయోగించి మీరు మీ హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మీ వైట్ హెయిర్ అనేది పోయి మీ హెయిర్ బ్లాక్గా అవుతుంది. ఇండిగో పౌడర్, ఆమ్లా పౌడర్, కోకోనట్ మిల్క్, అలోవెరా జెల్. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లో మనం ఆమ్లా పౌడర్ని ఒక 1 tablespoon తీసుకుందాం. చూసారు కదండి, ఆమ్లా పౌడర్ని నేను ఒక 1 tablespoon దీంట్లో యూజ్ చేస్తున్నాను. ఆమ్లా పౌడర్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. అది వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 tablespoon ఇండిగో పౌడర్ని మనం దీంట్లో యూజ్ చేద్దాం. మనం దీంట్లో ఇండిగో పౌడర్ని యూజ్ చేస్తున్నాం. ఇండిగో పౌడర్ని ఒక 1 tablespoon మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. ఇండిగో పౌడర్ వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. ఇండిగో పౌడర్ అనేది చాలా న్యాచురల్ అండి. సో మన హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇండిగో పౌడర్ని మనం యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం ఈ బౌల్లో ఒక 2 tablespoons కోకోనట్ మిల్క్ని యూజ్ చేద్దాం.
కోకోనట్ మిల్క్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. అది మన హెయిర్ స్మూత్గా ఇంకా సాఫ్ట్గా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అలోవెరా జెల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో యూజ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు తలకి అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకున్న ఒక 1 అవర్ తర్వాత మీరు మీ తలని ఏదైనా హెర్బల్ షాంపూతో కానీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి షాంపూతో కానీ మీరు తలని వాష్ చేసుకోండి. ఇలా మీరు ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్నట్లయితే కనుక మీ హెయిర్ అనేది వైట్ హెయిర్ నుండి బ్లాక్గా మారుతుంది. దీంట్లో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసాము. సో దీంట్లో మనం ఇండిగో పౌడర్ని, అలాగే ఆమ్లా పౌడర్ని, కోకోనట్ మిల్క్ని, ఇంకా అలోవెరా జెల్ని యూజ్ చేసాం. ఈ 4 కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో మీరు దీన్ని రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయండి. అలాగే 4 వారాల పాటు ఈ మిశ్రమాన్ని ట్రై చేసి చూడండి. రిజల్ట్ని మీరే గమనిస్తారు. మీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. ఆమ్లాన్ని మనం దీంట్లో యూజ్ చేసాం. ఆమ్లా పౌడర్ అనేది మీ హెయిర్ బ్లాక్గా అవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇండిగో పౌడర్ అనేది చాలా న్యాచురల్. అది మన హెయిర్ బ్లాక్గా అవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ తలలో డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కానీ అది తొందరగా క్యూర్ చేస్తుంది. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీరు వారానికి 2 సార్లు ఒక 4 వారాల పాటు ట్రై చేయండి. రిజల్ట్ని మీరే గమనిస్తారు. మీ హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడాన్ని మీరే గమనిస్తారు. సో మీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.